కుక్క గాడిద. చాలా కాలం క్రితం వారణాసికి చెందిన ఒక చాకలివాని వద్ద ఒక గాడిద, ఒక కుక్క ఉండేవి. అబ్బా, ఈరోజు చాలా కట్టబడిపోయారు. రాత్రికి మొద్దులా నిద్రపోతాను. అయ్యయ్యో, ఈరోజు మళ్ళీ అన్నం పెట్టడం మర్చిపోయాడు. కొన్ని గంటల తరువాత భలే భలే, మంచి నిద్రలో ఉన్నాడు. అదృష్టవంతుణ్ణి. ఇవాళ నా సంచి నింపుకోవచ్చు. ఓరి దేవుడో, దొంగ యజమాని మంచి నిద్రలో ఉన్నాడే. చూడు, దొంగ యజమాని సామాన్లన్నీ పట్టుకుపోతున్నాడు. నువ్వు మొరిగితే యజమాని లేస్తాడు. నేనెందుకు మొరగాలి? యజమాని నన్ను అసలు పట్టించుకోడు. కొంచెం భయం కలిగితే నేనెంత అవసరమో, నన్నెంత బాగా చూసుకోవాలో కొంచెం అర్థం అవుతుంది. గాడిదకు కోపం వచ్చింది. మన యజమానికి ఇంత ద్రోహం తలపెడతావా, విశ్వాసం లేని ఊర కుక్క! నన్ను పట్టించుకొని వాని పట్ల కృతజ్ఞత చూపాలా? లేదు, నేను అతన్ని లేపను. అయితే దొంగ వెళ్ళక ముందు నేనే లేపుతాను. త్వరపడ్డం మంచిది. దరిద్రపు గాడిది పూర్తి వాడకట్నే లేపెట్టుంది. అప్పటికే దొంగ పారిపోయాడు. చాకలివాడు ఒక్క ఉదుటను లేచాడు. బుద్ధి లేని గాడిద నా నిద్రంతా పాడు చేసింది. అర్ధరాత్రి అరిచినందుకు దాని పని పడతాను. ఒక కర్ర తీసుకొని చావట్లోకి వెళ్ళాడు. చాకలివాడు గాడిదని నిర్దయగా కొట్టాడు. నీ దురదృష్టం, దొంగైతే పారిపోయాడు. కానీ యజమానికి నువ్వెందుకు అంత గట్టిగా అరిచావో తెలియదు కదా. కుక్క జాలిగా చూస్తూ ఉండిపోయింది. పాపం గాడిద, నువ్వు నా పని చేయాలనుకోకుండా నీ పని నువ్వు చూసుకొని ఉంటే నీకీ దుర్గతి పట్టేది కాదుగా. ఏం చేస్తావ్, అనుభవించు. నీతి: మీ పని మీరు చేయండి.